మాయా మాయా నేను బయలుదేరుతున్నా. ఏంటి ఊళ్ళో బయలుదేరాడు? ప్లాన్ చేసుకున్నావా? ఆల్ సెట్ మాయా. కొన్ని ఇయర్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పనిచేసి ఆ తర్వాత సొంత కంపెనీ పెట్టుకొని ఈ సోలో లైఫ్ ని ఇలా ఎంజాయ్ చేయడమే. నువ్వు సూపర్ రా. ఎరా కాఫీ తాగుతావా? వద్దుకా. కాఫీ తాగిన తర్వాత టాబ్లెట్ వేసుకోమని చెప్పు, లేకపోతే బీపీ రేజ్ అయిపోద్ది. ఇంతకీ బీపీ ఎప్పుడు రీసెంట్ మాయా? రాత్రి తాగొచ్చినందుకు పెద్ద రచ్చ. ఈ సినిమా హాల్లో మందుకి సిగరెట్ కి దూరంగా ఉండాలని వార్నింగ్ ఇస్తారు కదా, అలాగే పెళ్లికి పెళ్ళానికి కూడా దూరంగా ఉండాలని వార్నింగ్ ఇవ్వాలరా. ఇదేదో బాగుంది మాయా. స్లో కలర్ రాసుకోవచ్చు. రాసుకో రాయ్. తర్వాత మోహన్ అని అక్కడ నాకు ఫ్రెండ్ ఉన్నాడు రా. నీకేం కావాలన్నా వాడిని అడుగు, చేసి పెడతాడు. హైదరాబాద్ వాట్ ఎ సిటీ. సౌండ్ బాక్స్ వాల్యూమ్ తగ్గించి. వాజ్పేయి ఫోటో ఎక్కడ ఉంది? దాంట్లోనే ఉంటుంది చూడు. ఫ్రిడ్జ్ చూడండి. ఏంటి మీరు ఒక్క నిమిషం ఆగరా, ఇవన్నీ సెట్ చేసి వస్తాను. ఒక్కనే అన్ని పనులు చూసుకోవాలండి. ఎట్టా భయ్యా? మీ వైజాగే కదా? అవునండి, మీకెలా తెలుసు? ఆ మన వైజాగోలే కదా భయ్యా భయ్యా అంటూ మాట్లాడేది. బలిగారు అంతా పెట్టారు. సర్దేసుకున్నారా? మాది అనకాపల్లి పక్కనే. ఓహో. వంట అదంతా వండుకోవడం వచ్చా? రాదండి. ఏమైనా కావాలంటే చెప్పండి, కిందనే మా ఫ్లాట్. చెప్పనట్లు ఇతను. ఈయనే మా హస్బెండ్. హలో, ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ప్లీజ్ ఆస్క్ మీ. ఓకే ఓకే. మాట పడుకుని అడగండి. పెళ్ళిందా? మనమ్మ ఒక్క ఊరులో. ఆ, మన ఏమండి మాకేమైనా కావాలంటే మేము మిమ్మల్ని అడుగుతాం. ప్లీజ్ దయచేయండి. సర్దాలా? ఏం అవసరం సర్దేస్తే లేదు. పర్లేదు. మీరు వెళ్ళండి. మళ్ళీ సరేనా? కిందకి రాకండి. ఏం కావాలని అడగండి. బావా నైట్ నాటుకోడి ఫ్రై. ఆ. జాయిన్ డే కదా, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా వచ్చాయి. ఓకేనా బాయ్. Hi guys, my name is Virat and I'm from Vizag. ఈ సంగతి చెప్పడానికి ఇంత పెద్ద సౌండ్ చేయాలా భయ్యా? ఈ సంగతి చెప్పడానికి సౌండ్ చేయాల, దానికి వేరే మ్యాటర్ ఉంది. ఏం మ్యాటర్ బ్రో? మీరు అందరూ వర్క్ చేసే విధానం నాకు నచ్చలా. ఆహా, పోనీ ఎలా వర్క్ చేయాలి బ్రో? వర్క్ ఇస్ వర్షిప్, హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ ఇలాంటి వంకాయ స్టేట్మెంట్లు నేను చెప్పను. చేస్తే చాలా ఇష్టంగా చేయాలి, లేదా ఇంటికి దుబ్బేయాలి. ఫైనల్ గా నా పాయింట్ ఏంటంటే, మనం చేసే పని మనం ఎంజాయ్ చేయాలి తప్ప అది మనల్ని ఎంజాయ్ చేయకూడదు భయ్యో. సో నేను చెప్పేది ఏంటంటే, డూ రొమాన్స్ విత్ యువర్ జాబ్. వా, ఏం చెప్పావు బ్రో? కమ్ ఆన్ క్లాప్ గైస్. What were you lecturing about? హౌ టు రొమాన్స్ విత్ వర్క్ మ్యామ్. Huh? Romba smart, huh? థ్యాంక్ యూ మ్యామ్. Welcome to the company. నాదో ప్రపంచం, అది నా సంగీతం. బ్రో గోడకు మేకలే కొట్టలేదుగా. గోడకు మేక కొట్టిండారు మీ డాడీయా? వాజ్పేయి, అబ్దుల్ కలాం. ఓ హలో, ఎవరు బాయ్ నువ్వు? నా ఓనర్ వాళ్ళ మగ. నువ్వు మొగే కదా, ఆడని ఎవరన్నారు? లే మగ అంటే సన్ను, ఓనర్ సన్ను. నేను గోవింద గౌర. బ్రో ఆ రెంట్ మాత్రం కొంచెము టైం కట్టాలి బ్రో. మేము కూడా ఈఎంఐస్ లోన్స్ కట్టుకోవాలి అలవా. మీ అమ్మగారు అన్ని చెప్పారు భయ్య. చెప్పిండారా? అమ్మగారు అన్ని చెప్పి పుడుస్తారు. ఇంకో విషయం, మీరెల్లా నా పెళ్ళికి రావాలి బ్రో. ఏంద్రో దండుపాలెం బ్యాచ్ లో అందరూ ఒకేసారి తిరిగి
వీడొక్కడే నాన్ సింక్ ఊరికే మాట వరుసకు గుట్ల గుబ్బ కళ్ళు జస్ట్ ఫర్ ఫన్. నీతో కొంచెం మాట్లాడాలి బ్రో. ముందు మ్యాటర్ హేలు. ఎందుకు భయ్యా? ఏదెందుకు? పెళ్ళి పెళ్ళి బాగుంటుంది బ్రో, ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ సాయంత్రం పూట కొలీగ్స్ తో పార్టీ చేసుకుంటుంటే మందు అలవాటు ఉందిగా బ్రో. ఆమె ప్రో. ఆ అప్పుడు రెండో పెగ్ అయ్యేటప్పటికి నీకు ఫోన్ వచ్చి ఎప్పుడు వస్తావు అని షంటేస్తుంటే నీకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, అది నా గ్యారంటీ. అప్పుడు చెన్నాగిదిరా. ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది బ్రో? అప్పుడు హ్యాపీయే కదా. అయినా ఈ టైంలో కొలీగ్స్ ఎవరుంటారు బ్రో? అదే ఇంటికి లేననుకో ಚೆನ್ನಾಗಿದ್ರಾ ತುಂಬಾ ತುಂಬಾ ಇಷ್ಟ. అర్థం చేసుకోండిరా. నేను ఒకటే స్ట్రాంగ్ అండ్ క్లియర్ గా చెప్తున్నాను పయ్యా. ఏప్రిల్ 1 ఫూల్స్ డే అని తెలిసి కూడా ఫూల్ అయ్యేవాడు, ప్రతిరోజు ఫూల్ అవుతాం అని తెలిసి కూడా పెళ్లి చేసుకునేవాడు ఈ చరిత్రలో సుఖపడినట్టే లేదు. 2012 బ్యాచ్ పాస్డ్ అవుట్ మీరు, 2002 బ్యాచ్ పాస్డ్ అవుట్ నాను. 10 years బెస్ట్ ఎంప్లాయ్ అవార్డీ. నేను కూడా ఒకటి స్ట్రాంగ్ అండ్ క్లియర్ గా చెప్తిని కేలి. వేటలో ఉన్న వేటగాడిని, ఫామ్ లో ఉన్న ఆటగాడిని ఆపడం ఎంత కష్టానో, ఒక్క పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయిన నాలాంటి నవ యువకుని ఆపడం ತುಂಬಾ 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 ಕಷ್ಟ. ಗೊತ್ತಾಯ್ತಾ? ರೇ ದಂಡುಪಾಲಿ, ಇಷ್ಟ ಇದ್ರೆ పెళ్లికి రండి, ಇಲ್ಲ ಅಂದ್ರೆ తినేసి పొండి. నీ ఇష్టం. నా పెళ్లి నా ఇష్ట. గోవింద గౌరా గోవింద. బావా ఎలాగో వచ్చాం కదా, శుభ్రంగా తినేసి వెళ్ళిపోదాం. ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి. స్వీట్ తింటావా? నువ్వు మింగు. నేను మిగతాను. రేయ్, ఎవట్రా అది నా పర్మిషన్ లేకుండా డిన్నర్ చేస్తున్నారు? 300 రూపీస్ ప్లేట్. దండుపాలెం బ్యాచ్ ఏంట్రా ఏదో మాట వరుసకి పిలిస్తే నిజంగానే వచ్చున్నారు. సరే, ఎలాగో అందరికంటే ముందు భోజనాలు చేస్తున్నారు కాబట్టి కొంచెం స్ప్రెడ్ ಮಾಡಿ. మేఘనా ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ సో మెనీ క్వశ్చన్స్ యా. ప్లీజ్ డు యాస్ ఐ సే. ఏంటి బ్రో హడావిడి చేస్తున్నాడు? వర్కింగ్ ఫ్రమ్ హోమా? నీ ఈవెంట్ ఆర్గనైజ్ చేసి దాడే. Your first event. ఫ్యాషన్ షో మ్యామ్. No? మ్యూజిక్ కాన్సర్ట్. No? Marriage event. ఐ వోంట్ డూ మ్యామ్. You have to do. Agreement. ఓకే మ్యామ్. ఏంటి బ్రో ట్విస్ట్ ఆఫ్ దిస్ సెంచరీయో? పెళ్లి ఏం బాగుంటుందని నాన్గే క్లాస్ పీకావో, ఇప్పుడేమో ఇక్కడ పంతులు కంటే ఎక్కువ పనులు నువ్వే చెయ్యాలి. నీకు అర్థమైతా? నీ చిత్తి కాలాలంటే ఎవరో ఒకరు పేర్చాలిగా గోవిందో. ఏంటో అన్నారు, ఫ్యూచర్ చెప్పాడా? మనకు ప్రెసెంట్ దా ముఖ్యం కదా. ఏ కెమెరామెన్, పెళ్లి కొడుకు ఫ్రెండ్ కి ఎందుకురా ఫోకస్? పెళ్లి కొడుకు ఇక్కడ ఉంటే చెప్పు తీసుకొని కొట్టాలి. ఎవట్రా తీసుకొచ్చారు? తిన్నాక హిట్ టాక్ స్ప్రెడ్ ಮಾಡಿ. ఎలా? త్వరగా డెకరేట్ చేయండి అమ్మా. క్విక్ క్విక్ క్విక్, టైం అవుతుంది. పాపం బ్రో, నీ కష్ట అరుంధతి సినిమాలో సోను సూది కూడా రాకూడదు బ్రో. టఫ్ టాస్క్ యా. ತುಂಬಾ 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 కష్ట. చెప్పప్ప. పెళ్ళి అయిపోయిందిరా. పెళ్ళి అయిపోయిందా? ఆగిపోలేదు. అబ్బా అబ్బా, ఈ టైంలో జోక్ లేక చెప్తున్నాను, బాగోదు చెప్తున్నాను. కాదురా, నిజంగానే పెళ్లి ఆగిపోయింది. ఎందుకో వాళ్ళకి పెళ్లి ఆపేస్తుంటే నువ్వెందుకు భయ్యా? ఇంతకంటే గొప్ప కోసం మళ్ళీ రాదు. గోవిందో ఇప్పుడు గొడవలు ఎందుకు మనకి? పెళ్ళి ఆగిపోయింది కదా, హ్యాపీగా ఉండొచ్చు కదా. పెళ్లి ఏమి క్యాన్సిల్ అవ్వలేదు బ్రో, ఇది జస్ట్ స్ట్రాటజీకి టైం అవుట్. నేను కన్విన్స్ చేస్తాను కదా. ఏమే పెళ్లి క్యాన్సిల్ అని చెప్పుంటారంట? ఏంటి తమాషాగా ఉందా ఏమే? ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడ భయ్యా? సిగ్గుపడుతుందంటే ఈవిడేమో. రేయ్, ఇక్కడ నోడు. బయటేమో పెళ్లి కూతురు అప్సరస అని టాక్ ఉంది. అదే కదా బ్రో నా బాధ కూడా. అరే, ఒక అమ్మాయి మేకప్ తీస్తే దరిద్రంగా ఉంటది, అది మనందరికీ తెలుసు. అరే, ఈ అమ్మాయి మేకప్ వేసుకున్నా దరిద్రంగానే ఉంటది, నేను ఎవరికి చెప్పుకోవాలి? ఎలా చూస్తుందో చూడు. ఏదో నేను దొడ్డు మనసు చేసుకుని కొత్త జీవితం ఇస్తానంటే, అరే అలాంటి నేను నచ్చలేదంట. ఏమే ప్రాబ్లం? ఏనో ప్రాబ్లం ఏమే? కేర్ఫుల్. పెళ్లి చూపుల్లో నీ వయసు ఎంత చెప్పావు?
పెళ్లి చూపుల్లో 25 to 30 మధ్యలో ఏదో చెప్పాను 10th క్లాస్ సర్టిఫికెట్ లో ఉన్నది కాదు నీ బర్త్ సర్టిఫికెట్ లో ఉన్నది చెప్పు 38 కమింగో 37 అతను గోయింగో 37 ఇయర్స్ ఉన్న నువ్వు 23 ఇయర్స్ ఉన్న నాలాంటి బ్యూటిఫుల్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావా ఏమే మన ఇద్దరి మధ్యలో ఎవరో బ్యూటిఫుల్ అమ్మాయి గురించి డిస్కషన్ ఏజో నొక్కేసి నా చిట్టి తల్లిని పెళ్లి చేసుకొని మమ్మల్ని మోసం చేస్తావు అంకులో కోలో ఏజ్ గ్యాప్ ఇలా కామన్ సచిన్ కి వాళ్ళ వైఫ్ కి 5 years ఏజ్ గ్యాప్ ఉంది కొత్త ఇయర్స్ ఇద్దరు పిల్లలు ఇద్దరు హెల్తీ అండ్ స్ట్రాంగ్ ఒక చిన్న డౌట్ 5 years గ్యాప్ అయితే ఓకే ఇది మరీ జనరేషన్ గ్యాప్ లా లేదు అరే కన్నా తండ్రిరా చూసుకుంటాను మరి నేనెవరు స్టెప్ ఫాదర్ పక్కకి వెళ్ళి ఆడుకోಬೇಕು నువ్వు మధ్యలో మాట్లాడలేక కన్విన్స్ చేస్తున్నా కదా నువ్వు వెళ్ళి ఈవెంట్ చూసుకో మా అమ్మగారు మీకు ప్రాబ్లం ఏంటి ఏజో ప్రాబ్లము అరే 6 feet ఉండాలి గోవిందు నువ్వు వెళ్ళి నేను మాట్లాడతాను ఇప్పుడు ఏంటంటారు మీరు పెళ్లి క్యాన్సల్ ఒక్క నిమిషం ఆగండి నువ్వు ఉండు మీరు చెప్పిందండి మేము చెప్తున్నాం పెళ్లి క్యాన్సిల్ పెళ్లి క్యాన్సిల్